ఫ్రెండ్స్ ఈ చెట్టు నిండా అయితే అడవి ఉసిరికాయలైతే చాలానే ఉన్నాయి. ఇన్నొచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో వేస్టేజ్ ఎక్కువ ఉంది. అడ్డకాయలు అయితే మేము చాలా ఎక్కువ తీసుకొచ్చాము, కానీ పిక్కల హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం అయితే అడవి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటా అనుకుంటున్నారా? అంటే మాకు ఈ జాన్యువరి, ఫిబ్రవరి ఈ మంత్స్లో అయితే అడవిలో అయితే మంచిగా అడ్డపిక్కలు అనేవి అయితే దొరుకుతుందనమాట. వాటి కోసం అయితే ఇప్పుడు మేము అడవికి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. చూడండి, రోడ్డు అయితే అస్సలు బాగోలేదు, కానీ వెహికల్లోనే వెళ్ళాల్సి వచ్చింది. అంటే కొంచెం లాంగ్ అనమాట. అడవి దగ్గరికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అందుకని అది కాకుండా ఇలా రోడ్డు ఉంది కదా, ఈ వేలో అయితే చాలా ఊర్లే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గ్రామాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొండ మీదకి వెళ్ళి ఎలా తీసామో అదన్నీ అయితే వీడియోలో అయితే ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక అడవి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, అడ్డకాయలు అయితే చాలానే ఉన్నాయి. ప్రతి కొమ్మలో అయితే చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. ఇవైతే ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. కొన్ని చెట్లు అయితే చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పైకి ఎక్కైతే ఈ అడ్డకాయలు అనేవి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అడ్డ చెట్టు అనమాట. అడ్డాకులు కూడా ఉంటాయి. ఇది అడ్డకాయలు. ఈ లోన్ అయితే అడ్డ పిక్కలు ఉంటాయి. ఇదైతే మా గిరిజనులు పండగ తర్వాత కోస్తారనమాట. సంక్రాంతి పండగ తర్వాత అప్పుడే బాగుంటుంది. ఇది మా గిరిజన సంప్రదాయం ప్రకారం పండగ కూడా చేస్తారు. ఇది సంక్రాంతి తర్వాత. ఇదైతే చూపిస్తున్నాం మీకు. చాలా జాగ్రత్త తీయాలి, ముళ్ళు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మేమైతే కొండ మీదకి వెళ్తున్నాము అంటే ఏదో వెళ్ళి సరదాగా తిరిగేసి వచ్చేలాగా అయితే ఉండదు. చాలా అంటే చాలా కష్టపడాలన్నమాట. అంటే మ్యాక్సిమమ్ అన్నీ చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే పాములు కూడా ఉంటాయి చాలా, అలానే జంతువులు కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అడ్డ చెట్టు దగ్గర అయితే అడ్డకాయలు కోస్తున్నప్పుడు మా హస్బెండ్ చెయ్యి దగ్గరే పక్కనే అయితే ఇలా పాము అయితే ఉందన్నమాట. సడన్గా అనుకోకుండా చూసారంట. చూస్తే ఆకు చూడండి ఎండిపోయింది. ఆ ఆకు అయితే ఆ ఆకు లోపలైతే ఇలా చుట్టుకుపోయింది అనమాట. చాలా భయపడిపోయారు. అవి పసరపాము ఏదో అంటారు, ఎగురుతుందన్నమాట ఆ పాము. అలాంటివి చాలా ప్రమాదం అనమాట. చాలా విషపూరితమైనవి అవి. వాటినైతే చూడండి, ఆ ఆకు నుంచి అయితే ఆకునైతే తొలగించడానికి అయితే ట్రై చేశారనమాట. మొత్తానికి ఆకు తీసేశారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. కాటేయడానికి కూడా ట్రై చేసిందనమాట. చూడండి, చాలా భయపడ్డారు మా వాళ్ళైతే. చాలా భయం వేసింది నాకు కూడానా. ఇక్కడ చూడండి ఎలా ఉందో. పాము అయితే చిన్నగా ఉంది, కానీ చాలా అంటే విషపూరితమైనదన్నమాట. దాన్నైతే అక్కడి నుంచి అంటే ఏం కాదు, భయపడ్డారు కొంచెం మా వాళ్ళు. అందుకని దాన్నైతే కొంచెం పంపించడానికైతే కొంచెం ట్రై చేశారు, కానీ అది అక్కడే అలా ఉండిపోయిందనమాట. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంది. చాలా డేంజర్ ఫ్రెండ్స్. అడవికి వెళ్ళాలి కానీ చాలా ఆచితూచి అయితే ఉండాలన్నమాట.
అడ్డకాయలనేవి మా వాళ్ళైతే ఈ సీజన్‌లో సేకరిస్తారనమాట. అడవికెళ్ళైతే అడ్డకాయలు తీసుకొచ్చి, వాటి నుంచి అడ్డ పిక్కలైతే వేరు చేసి, ఇంకా వాటిని వేపుకొని, లేదంటే కాల్చుకొని వాటిని మార్కెట్‌లో అయితే సేల్ చేస్తారనమాట. మా ఏజెన్సీ ఏరియాలో అయితే ఇవి బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కనిపిస్తే తప్పకుండా తీసుకొనైతే టేస్ట్ చేయండి. చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటివి తినాలి. మేమైతే ఖచ్చితంగా ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్ అనని, ఏదైనా ఆకుకూరలని ఏదైనా కూడా మంచిగా అయితే టేస్ట్ చేస్తాము. అలాగే వీటికైతే మేము ప్రత్యేకంగా ఒక పండగ కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఈ అడ్డకాయలకి. ఇది అడ్డ పువ్వులు, అడ్డకాయలు ఆకులు తీటడుతుంది. ఇది అడ్డాకు అనమాట. ఇది ఎల్లు ఒక్కొక్కటి తీ చూపించు నాకు. అది చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే అడ్డాకు. ఎల్లు ఎన్నిసార్లు చెప్తాడు తీ. మా బాస్తో అయితే సియాడి అంటాం అనమాట. బుడ్డి దగ్గర వెళ్తే బుడ్డికాయలు, అడ్డ దగ్గర వెళ్తే అడ్డకాయలు. అది ఒకసారి అలా లాగా చూపించు. కింద తీయండి, నీ పక్కన తీరా. లాగు ఈ రెండు తీసే. చెట్టు బల్లై పెద్ద చూడు ఒక్క చెట్టు ఇది కరెక్ట్గా. ఇలాగా ఇస్తాను, బల్ల లాగేస్తావా అల్లకి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే ఉసిరికాయల చెట్టు అనమాట. ఇవైతే అడవి ఉసిరి. వీటినైతే మా గిరిజనులు చాలా ఇష్టంగా తీసుకుంటారు అనమాట. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. గిరిజనులనే కాదు, వీటి గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఇది మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది ఈ ఉసిరికాయల్లో. మా అడవుల్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర అయితే గుత్తులుగా అయితే ఇలా ఉంటాయి అన్నమాట. అవి కూడా ఈ సీజన్లోనే ఉంటాయి. అడ్డకాయలు దొరికే సీజన్లోనే ఉసిరికాయలు అనేవి కూడా దొరుకుతాయి.
ఈ వీటిని కూడా మా వాళ్ళైతే సేకరిస్తారనమాట. తీసుకొచ్చి మార్కెట్‌లో అయితే సేల్ చేస్తారు. చాలా ఉన్నాయి చూడండి. చెట్టు ఫుల్‌గా అయితే ఉసిరికాయలు గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయన్నమాట. మేమైతే కొన్ని తీసుకున్నాము. మేము చాలా ఎక్కువే తీసుకున్నాం మేము కూడా. వీటితో అయితే మంచిగా పచ్చడి పెట్టుకోవచ్చు. ఇంకా ఉసిరికాయలు పౌడర్ చేసుకొని మన హెయిర్‌కి అప్లై చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అది కాకుండా మనం రోజు ఒక ఉసిరికాయ తిన్నా కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు. చాలా పుల్లగా కూడా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో తీసుకుంటేనే ఇవి కూడా వగరు ఉండవన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. సేమ్ అడ్డకాయలు ఎలాగో, అడ్డపిక్కలు కూడా ఈ సీజన్‌లోనే టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే ఈ ఉసిరికాయలు కూడా ఈ సీజన్‌లోనే టేస్ట్ అనేది బావుంటుందన్నమాట. ఎవరికైనా ఐ మీన్ ఇవి మా మార్కెట్‌లో చాలానే ఉంటాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే మా ఏజెన్సీల ఏరియాలో అయితే చాలా 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 ఎక్కువ ఉంటాయన్నమాట. మార్కెట్‌లో దొరుకుతుంటాయి. కావాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీటి వల్ల మనకు ఉపయోగాలే ఉన్నాయి ఎక్కువగా. ఓకేనా? ఇక చూడండి చెట్టయితే చాలా పెద్దది. చెట్టు మొత్తం అయితే కాయలున్నాయన్నమాట. ఇవి మేము కొన్ని తీసుకున్నాము. ఇవి ఇలాగే తీసేసుకున్నామన్నమాట కొమ్మలతో. ఎందుకంటే పైన కొమ్మలు కదా! మనం అందుకోలేకపోతున్నాము. తీసుకోవడానికి అవ్వలేదు. అందుకే ఇలా కొమ్మలతో అయితే తీసేసుకున్నాం అన్నమాట. అలాగే వాటితో పాటు చూడండి అడ్డకాయలైతే ఇవి తీసుకున్నామన్నమాట మేము. ఇప్పుడైతే వీటిని మా కార్ డిక్కీలో అయితే వేసుకుంటున్నాము. వీటిని తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. చూడండి ఇన్ని అడ్డకాయలైతే మేము తీసుకున్నాము. ఇందులో కొన్ని అడ్డకాయలు అన్నీ బావుంటాయని చెప్పలేం ఫ్రెండ్స్. కొన్ని బావుంటాయి, కొన్ని అయితే పాడైపోతాయన్నమాట. వాటిని ఇప్పుడు మేము శుభ్రంగా అయితే పిక్కలైతే తీసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయలనైతే మనము ఉప్పు, కారం, పసుపు వేసుకొని అయితే ఊరబెట్టుకొని తింటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఉత్తిగా అలా తిన్న తర్వాత ఉసిరికాయ తిన్న తర్వాత వాటర్ తాగితే అయితే చాలా తియ్యగా ఉంటుందన్నమాట. ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. చెప్పాను కదా అడ్డకాయలు అన్నమాట. ఇప్పుడు మేము తీసుకోవడం ఇది కాల్చడానికి. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అడవికి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకోసం అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేము అడవికి వెళ్ళి అడ్డకాయలు అయితే తీసుకొచ్చాము. ఇక్కడ మంట పెట్టింది దేనికోసం, చలిమంట కావడానికి అయితే కాదు, అడ్డకాయలు అయితే కాలుస్తున్నాం అనమాట. అడ్డకాయలు బాగా కాలిన తర్వాత వాటిని అయితే ఎలా లోపల పిక్క ఉంటుంది కదా అడ్డ పిక్కలు, ఆ పిక్కలు అయితే ఇలా కాల్చిన తర్వాత అయితే తీస్తారనమాట. అవి ఎలా తీయాలి ఏంటి అనేది అయితే నెక్స్ట్ ఈ కాలిన తర్వాత ప్రాసెస్ అయితే మీకు మొత్తం చూపిస్తాను. ఓకేనా? లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. అడ్డకాయలు అయితే మంచిగా కాలుస్తున్నాం ఇక్కడ. ఇలా కాల్చడం వల్లే అడ్డపిక్కలు అనేవి మంచిగా అయితే ఈజీగా వస్తుంది. రైటింగ్ ఎలా వచ్చింది? ఫైబర్ ఫుడ్ అంటావా? ఇక్కడ చూడండి మా బిట్టుగాడు ఇంకా మా ఫ్లూటోగాడు అయితే మంచిగా ఆడుకుంటున్నారు సరదాగాన. ఫ్రెండ్స్ అడ్డకాయలు అయితే కాలిపోయింది మొత్తం. ఇప్పుడైతే పిక్కలు తీస్తున్నాము. చూడండి ఇవి కొంచెం కష్టం అనమాట. ఇలా కాలిన తర్వాతనే ఈజీగా వస్తుంది. ఇదిగో ఇలా నొక్కి పెట్టాలి. ఇలాగైతే నొక్కి పెట్టి అయితే తీయాలి. అంటే ఇవి వేడిగా ఉన్నప్పుడే వస్తాయి ఫ్రెండ్స్, లేదంటే చాలా కష్టం. ఇదిగో చూడండి. అమ్మా కాలిపోతుంది చెయ్యి. చూడండి ఇదిగోండి, చూడండి ఇదిగోండి. ఇవన్నీ తీస్తున్నాం ఇప్పుడు. ఇలా ఉన్నాయి కదా ఇవి ఇవైతే ఈ పైవి తినకూడదు. ఇదిగోండి ఇలా తీసుకోవాలి పిక్క.
కానీ వేడిగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది. అంటే ఇప్పుడు కరెక్ట్ ఈ టైంకి వెళ్ళినప్పుడు ఈ టైంలో మనం అడ్డకాయలు తీసుకున్నామంటే పిక్కలు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం దీనికంటే ముందు మనం తీసుకొని తిన్నాం అనుకోండి, అంటే ఒక 1 month ముందు తీసుకున్నాం అనుకోండి అసలు బాగోదు. తింటారే, కందులు వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇవైతే డిసెంబర్ లో అయితే అదే నవంబర్ డిసెంబర్ లో అయితే ఉంటాయి, కానీ అప్పుడు బాగోవు అనమాట. అది కాకుండా ఏంటంటే ఈ అడ్డకాయలు మేము ఎప్పుడంటే అప్పుడు తీసుకోం ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగలో మాకు పూజ ఉంటుంది అనమాట. ఆ పూజ కోసం అయితే తీసుకొస్తాము. ఆ పూజ తర్వాత ఈ అడ్డకాయలు అనేవి మేమైతే తీసుకుంటాము. ఇప్పుడు పండగ అయిపోయింది కదా, అందుకని వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. వీటిని అయితే మేము చాలా రకాలుగా తింటాం ఫ్రెండ్స్. వీటిని ఉడకబెట్టుకొని తింటాము, వేపుకొని తింటాము, ఇంకా వీటితో కర్రీ కూడా చేసుకుంటాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వేపుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చిగా ఉన్నాయి, కానీ చాలా టేస్ట్ ఉంది. అంటే కొంచెం ముద్రనివి ఉంటాయి కదా లేతగా, అలాంటివి తింటే కొంచెం చేదు వస్తుంది అనమాట. కానీ ఇవి కొంచెం ముదిరిపోయినవి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది, చేదు అనేది లేదు. మేమైతే ఈరోజు మంచిగా తినేస్తాం ఫ్రెండ్స్. ఈ అడ్డకాయలు అనేది పచ్చివి తింటామని చెప్పాను కదా, పచ్చివి ఉడకబెట్టుకొని ఇంకా కూర చేసుకొని తింటాం కదా, అలా కాకుండా ఎండబెడతారనమాట. వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత వీటిని అయితే మార్కెట్ లో అమ్ముతారు. ఇవి ఎక్కువగా సంతల్లో దొరుకుతాయి. పాడేరు, అరకు, ఇంకా లంబసింగి, ఘాటి రోడ్లలో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే ఈ సీజన్ లో ఇప్పుడు మాకు మే వరకు ఉంటుంది అనమాట. మే వరకు మార్కెట్ లో ఎక్కువ అవైలబుల్ గా ఉంటాయి. ఇవి చాలా మంచిది ఫ్రెండ్స్. మన నులి పురుగు కడుపులో ఏమైనా పురుగులు లాంటివి అవినప్పుడు పిల్లలు కడుపు నొప్పి ఏడుస్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ పిక్కలు అయితే వేపినవి తినిపిస్తే చాలా అంటే చాలా మంచిది హెల్త్ కి. అందుకని మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు అనమాట. ఇవి ఉడకబెట్టినవైనా ఇలా పచ్చినవైనా ఎక్కువగా తీసుకుంటారు. అవి చాలా మంచిది హెల్త్ కి. ఎవరికైనా దొరికితే తప్పకుండా తినడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చిన్నప్పుడు ఇలా మాల్ పచ్చి తీసేసి పొయ్యిలో వేసేవారు. అవును, మరి కాల్చుకొని కూడా తింటారు. భలే టేస్ట్ ఉంది. మన చేతులు కాలిపోతుంటాయి వేడిగా తీస్తుంటే. అబ్బా నేను తీస్తా ఫ్రెండ్స్. ఇవైతే అంటే అది కాలుతున్నప్పుడే మనం తీసుకోవాలి కదా, కానీ కొన్ని పాడైపోయి ఉంటాయి చూడండి. ఇలా అడ్డకాయలు అన్ని బాగుంటాయి అనుకోవడానికి లేదు, కొన్ని అయితే పాడైపోయినవి ఉంటాయి. మనం చూసుకొని తీసుకోవాలి. ఇందులో అన్ని బాగుంటాయి, ఇది కొంచెం పాడైపోయింది. అందులో కొన్ని పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. మనం జాగ్రత్తగా చూసుకొని చూడండి, ఇది ఎంత బాగుందో. ఇలా చూసుకొని అయితే మనం తీసుకోవాలి. ఇంకోండి చూడండి, అలా కొడతారు. అలా కొట్టిన తర్వాత అయితే అలా నొక్కి పెట్టాలన్నమాట. అలా కింద భూమికి అయితే అలా నొక్కి పెట్టి తీయాలి. చాలా వేడిగా ఉంటది, అవి చేతులు కాలిపోతుంటాయి అవి తీస్తున్నప్పుడు. చూడండి పొగలు వస్తున్నాయి అక్కడి నుంచి, చేలు కాలుతున్నాయి పాపం. అదిగోండి చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. బా ఇవి ఎంత బాగున్నాయో. ఇలా రావాలి పడపడ కాల్చి అంటే ఇలా వస్తుంది. కాలు ఉండిందని బయట తెస్తారా? నేను ఇక్కడ బయట వేస్తున్నాను. ఈ కాల్చిన అడ్డ పిక్కలను అయితే తీసుకోవడానికి మాకు సుమారుగా 3 hours అయితే పట్టేసింది. చాలా ఎక్కువ టైం తీసుకుంది పిక్కలు తీయడానికి. అంటే వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి కదా, అందుకని ఫాస్ట్గా తీస్తున్నారు. అయినా కూడా టైం అయితే చాలా ఎక్కువ అయ్యిందనమాట. ఒకవైపు చలి, ఇంకోవైపు ఈ మంట నుంచి తీస్తున్న అడ్డకాయలు వేడివేడిగా ఉండడం, చాలా ఎంజాయ్ చేస్తూ తీశారు పిక్కలైతే. కాకపోతే కొంచెం ఇబ్బంది అనమాట. అంటే తెలియని వాళ్ళకైతే చాలా ఇబ్బందే. మాకైతే కొంచెం అలవాటే కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ తీసేశారు. కానీ చాలా ఎక్కువ టైం పట్టిందనమాట. అలాగే కొన్ని కాయలైతే వేస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అంటే అన్నిట్లో ఉంటాయి అని చెప్పలేం కదా, కొన్నిట్లో అయితే పాడైపోయినవి కూడా ఉన్నాయి, కొన్ని అయితే మంచిగా ఉన్నాయి. పెద్ద పెద్ద వాటికైతే మంచిగా పిక్కలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మంచిగా మేము తీసుకున్నాము. అడ్డకాయలైతే చాలా ఎక్కువే తీసుకున్నాము, కానీ పిక్కలు ఎన్ని వస్తాయి అనేది అయితే లాస్ట్లో చూడాలి.
తీస్తున్నామని చెప్పాను కదా, ఫైనల్ గా అయితే ఇది చూడండి ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఇన్ని వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో వేస్టేజ్ ఎక్కువ ఉంది. అడ్డకాయలు అయితే మేము చాలా ఎక్కువ తీసుకొచ్చాము, కానీ పిక్కలు మాత్రం కొన్ని వచ్చాయి. ఎందుకంటే కొన్ని అడ్డకాయల్లో అసలు పిక్కలే లేవు, కొన్ని ఏమో మురిగిపోయినవి, ఇక మిగిలినవి ఉన్నవి కాడికి మేమైతే తీసుకున్నాము. చూడండి ఇన్ని వచ్చాయి అన్నమాట. ఇవైతే రేపు ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం తినడం మొత్తం. ఇంకా అలాగా పిల్లలు మేమందరం అయితే చక్కగా తినేస్తాం ఇవి. చూడండి పిక్క ఇలా ఉంది కదా, ఇలా ఉంటది లోపల. ఇలా పిక్క తీసుకొని తినాలి. ఇది వేస్ట్ అన్నమాట, ఇది పడేయాలి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ సైజు ముదిరినవి అనమాట. ఇవి ముదిరినవి కాబట్టి అసలు ఏమంటారు, చేదు లేదు, అస్సలు చేదు లేదు. తినేవచ్చు, పిల్లలు కూడా తినేవచ్చు చక్కగా. కొంచెం ముదిరినవి అయితే చేదు చేదుగా ఉంటాయి, వగరగా ఉంటాయి, అవి తినలేమన్నమాట. ఇలాంటివి దొరికినట్లయితే తప్పకుండా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. తినే వాళ్ళైతే తింటూనే ఉంటారు, కానీ తెలియని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ కానీ ఏదైనా ఇలాంటివి మనకు సీజన్ లో వచ్చేవి ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ తింటే మంచిది కదా. అంటే ఇది ఫ్రూట్ కాదులే కానీ తినాల్సినవి ఏమైనా ఉంటే సీజన్ లో తినండి, బాగుంటాయి. ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది, కడుపుకి మంచిది అనమాట. ఓకేనా, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.